హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోల్నాక పండు ఫ్యామిలీ. సో ఇవాళ వచ్చేసిన ముచ్చట ఏంది అని అంటే, ప్రతిసారి నాకు ఎప్పుడు క్రేవింగ్స్ అవుతాయి కదా ఏదైనా తినాలని. కానీ ఈసారి ఏమైందంటే మా మమ్మీకి తినాలనిపించిందంట. సో మేము ఏమైనా తిందామా మమ్మీ అంటే, నాకు పాయశోర్వ తేండి మీరు ఏదైనా తెచ్చుకున్నా సరే అని అన్నది. ఆమె సామాన్యంగా ఎప్పుడు అట్లా అన్నది. అడ్జస్ట్ అవుతుంది, ఏది ఉన్నా అడ్జస్ట్ అవుతుంది. ఇంకా పెద్దవాళ్ళు అంతే కదా, ఏదున్నా అడ్జస్ట్ అవుదామంటారు. ఇంకా మేమే ఇది తిందాం అది తిందాం అనేసి వెరైటీస్ వెతుకుతాము. సో ఇంకా ఆమె ఫస్ట్ టైం అడిగింది కాబట్టి అయితే మాకు నియర్ బై ఉన్న షెటన్ హోటల్, నంబర్లో ఉన్న షెటన్ హోటల్కి అయితే వెళ్ళినాం అనమాట. వెళ్ళి మా మమ్మీ కోసం పాయశోర్వా అని నాన్ తీసుకొని వచ్చినాము. మేము బిర్యానీ తెచ్చుకున్నాం, బట్ ఆమె కోసం ఫస్ట్ వెళ్ళి తీసుకుందాం అనేసి అయితే ఆమెకి అది తీసుకున్నాం అనమాట. ఇక్కడ టేస్ట్ బాగానే ఉంటుంది. అండ్ వేరే ప్లేసెస్ ఏమన్నా అంటే మాకు అంత ఐడియా లేదు, పాయాషోర్వ ఎక్కడ దొరుకుతుంది అనేది అయితే అంత ఐడియా లేదు. మీకు ఏదైనా తెలిసి ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ షటన్లో ఏ డిష్ బాగుంటుంది అనేది కూడా కింద కమెంట్ చేస్తే నెక్స్ట్ అయితే ట్రై చేస్తామన్నమాట. సో మీరైతే బాగానే సపోర్ట్ చేస్తున్నారు గైస్, ఇట్లానే కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేస్తే ఇట్లానే ఫుడ్ బ్లాగ్స్ తీస్తా. మీరు ఎక్కడైనా వెళ్ళి టేస్ట్ చూసి రివ్యూ ఇవ్వమంటే కింద అది కూడా కమెంట్ చేయండి. ఆ ప్లేస్కి వెళ్ళి రివ్యూ చేసి మీకు మా ఎక్స్పీరియన్స్ ఎట్లుంది అనేది కూడా చెప్తామన్నమాట. మీరైతే వేరే వాళ్ళకి సజెస్ట్ చేయండి, ఛానల్ గురించి చెప్పండి. అండ్ ఛానల్ ఇట్లనే ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నా. మేము లోపలికి వెళ్ళి బిర్యానీ తీసుకుందాం అనుకున్నాం, కానీ ఏందో మా బ్యాడ్ లక్, బిర్యానీ అప్పటికే అయిపోయిందంట. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే వస్తుంది అంటే ఇంకా మేము వెయిట్ చేయలేకైతే బయటికి వచ్చేసినాం గాయస్. ఎందుకంటే ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 11 అవుతుంది అనుకుంటా. ఇంకా లేట్ అయితే కష్టం కదా అని అయితే మేము వేరే దగ్గర చూద్దామని అయితే వచ్చేసినాం గైస్. మీరైతే మాకు ఇట్లనే సపోర్ట్ చేయాలి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కింద కమెంట్లో నెక్స్ట్ ఎక్కడ ట్రై చేయాలో కూడా చెప్పండి గైస్. చెప్తుంది చూడండి, బిర్యానీ అయిపోయింది గైస్ అని. బాయ్.